ఒక జెండా, వేలాది గుండెలు, ఒకే నినాదం, జై హింద్, జై హింద్, జై హింద్. సో మదనపల్లి చరిత్రలో మరో అద్భుతమైన స్వతంత్ర దినోత్సవ వేడుకకు వేదిక అయింది. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లిలో జరిగిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పొచ్చు. సో చిన్నారుల నుంచి పెద్దల వరకు, విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల వరకు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సబ్ కలెక్టర్తో పాటు వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పొచ్చు. మైదానం మొత్తం చూస్తే ఎక్కడ చూసినా జాతీయ జెండాలే, దేశభక్తి నినాదాలే, విద్యార్థుల సందడే. సో ఇక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. సో 150 మందికి పైగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అయితే భలే ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు శటకాలు ఈ రోడ్డు వైపు పోతుంటే, మరోవైపు అద్భుతమైన రోడ్ షోలు కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపు పోలీసులు నిర్వహించిన విన్యాసాలు, ఇలా ప్రతి కార్యక్రమం ప్రేక్షకులను అయితే అక్కడే కట్టి పడేసిందని చెప్పొచ్చు. ఈ వేడుకలు చూడడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో మదనపల్లె మొత్తం పండుగ వాతావరణాన్ని అయితే తలపించిందని చెప్పొచ్చు. అయితే ఈ వేడుకల్లో అసలు ఆకట్టుకున్నది ఏంటి? విద్యార్థులు ఈ వేడుకలను ఎలా చూస్తున్నారు? తల్లిదండ్రులకు ఈ రోజు ఎందుకు ఇది ప్రత్యేకం? ప్రజలకు స్వతంత్రం అంటే అసలు అర్థం ఏంటి? మరి మనం స్వతంత్రం సాధించి ఇన్ని దశాబ్దాలు పూర్తి చేసుకున్న తర్వాత మన సమాజంలో ఇంకా ఎలాంటి మార్పు రావాలి? ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకోవడానికి ఈ రోజు నేనైతే ఈ వేడుకల దగ్గరికి అయితే వచ్చాను. విద్యార్థులతో మాట్లాడదాము, తల్లిదండ్రులతో మాట్లాడదాము, అధికారులతో మాట్లాడబోతున్నాం అనమాట. రండి. ఆదర్శంగా నిలుద్దాం, భారతీయ పౌరులం, భారతమాత బిడ్డలం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, మన దేశం మన గర్వం, మన జెండా మన సర్వం.